వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మధు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ ఇక్కడ మూసి బాధ్యతల గోస ఏంటి? ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటున్నది? ఇప్పుడు గాంధీ సర్వర్ అని చెప్పేసి కూడా ఇక్కడ హైదర్గూడకు సంబంధించిన భూములను కూడా తీసుకుంటాము అని చెప్పేసి కూడా సర్వే చేసినట్లు చెప్తున్నారు. మరి దీన్ని ఎంతవరకు ఏంటి? మొన్నటి వరకు మధు పార్క్ అన్నారు, ఇప్పుడు హైదర్గూడ ఉప్పర్గూడకు సంబంధించి ల్యాండ్స్ కూడా కావాలి 32 ఎకరాలు అని చెప్పేసి కూడా సర్వే చేశారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఈరోజు మూసి నిర్వాసితుల గోస ఇది. అంటే ఇంకా నిర్వాసితులు కాబోతున్నారు. ఏ విధంగా కాబోతున్నారు వారు నిర్వాసితులు? వాళ్లకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది? డిపిఆర్ ప్రాజెక్ట్ మొన్నటిదాకా అసెంబ్లీలో కూడా గొడవైంది దీని మీద. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇప్పటి వరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అంత గప్చుప్, అంత సీక్రెట్ పెట్టింది. ఏమనంటే ప్రభుత్వాన్ని అడిగితే ఏమంటున్నారంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాలేదంటున్నారు. కాకుండా ఇక్కడ ప్లాన్ లేకుండా రైతుల నుంచి భూములు ఎట్లా తీసుకుంటారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే రైతులు కూడా ఇక్కడ చాలా సాఫ్ట్ ఉన్నారు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వీళ్ళంతా. ఏమంటున్నారంటే న్యాయం జరగాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎంపీ గారు చెప్పారు, మధు రిజ్ పార్క్ వాళ్ళు చాలా రెగ్యులర్స్గా ఫెరోసియస్ చేసారు. ఎందుకంటే వాళ్ళ ప్లాట్లు పోతున్నాయి కాబట్టి, ఉన్న గూడు పోతుంది, ఇక్కడ ఉన్న భూమి పోతుంది. ఇక్కడ ఉపాధి కోసం అంటే అందరికీ ఒక్కొక్క గుంట కూడా రాదు, 2 గుంటలు కూడా రావు మొత్తం పంచుకుంటే. ఈ మొత్తం అమ్ముతేనే మార్కెట్ వాల్యూ. ఇంతకుముందు మన ఎంపీ గారు కూడా ఇంతకుముందు చెప్పారు, ఒక మార్కెట్ వాల్యూ పూణేలో 10 కోట్లు ఉంటే దానికి 40 కోట్లు ఇస్తున్నారు. అక్కడ పండుగ ఉంది, ఇక్కడ దండగా ఉంది. ఈ దండగా కావద్దు, పండుగలాగా తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటే ఆ పండుగలాగా మార్చాలి, దండగా చేయొద్దు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం తీసుకొచ్చి 3 ప్రత్యామ్నాయాలు సూచించారు రైతులు. ఆ ప్రకారం ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, లేకపోతే మార్కెట్ వాల్యూ ఫుల్ ఫ్లెడ్జ్ మార్కెట్ వాల్యూ ఇవ్వండి, లేకపోతే భాగస్వామ్యం చేయండి. ఈ డెవలప్మెంట్ అంటున్నారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమొస్తుందో, కమర్షియల్ జోనా, లేకపోతే మీరు దుబాయ్ కంపెనీకి ఇస్తుర్రా, లేకపోతే ఇంగ్లాండ్ థేమ్స్ నగరంలో ఉన్న కంపెనీలకు ఇస్తుర్రా, ఎవరికి ఇస్తుర్రా ఉంటే వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. ఉప్పల్ బగాయత్లో ఒక ప్రయోగం జరిగింది, అది కొంత సక్సెస్ అయింది. అటువంటిది 3 ప్రత్యామ్నాయాలు వాళ్ళు ముందర పెట్టినారు. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలను చూసుకొని డీటెయిల్ ప్రాజెక్టుతో అవగాహనతో ముందుకు వస్తే అప్పుడు రైతులు ఏమని చెప్పగలుగుతారు. అప్పటి వరకు రైతుల దగ్గరికి వచ్చే హక్కు, రైతుల భూములు లాక్కునే హక్కు వీళ్ళకి లేదు. రైట్. గాంధీ సర్వర్ అని చెప్పేసి మధు పార్క్ అన్నారు, మళ్ళీ ఇక్కడ ఈ ల్యాండ్ 32 ఎకరాలు ఉన్న ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నారు. మరి ఇక్కడ పెడుతున్నారా విగ్రహాన్ని, అక్కడ పెడతారా ఏంటి? మరి ప్రభుత్వం ఎక్కడ అడుగులేస్తుంది? అంత చిక్కడం లేదు అని చెప్పేసి కూడా చాలామంది మీలాంటి పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు. దీన్ని ఎట్లా చూడాలి? గాంధీ విగ్రహానికి అయిపోయింది, అది డిజైన్ అయిపోయింది. కానీ గాంధీ విగ్రహం తర్వాత బఫర్ జోన్, ఇప్పుడు ఇక్కడ రైతులు ఏమంటారు అంటే బఫర్ జోన్ 50 మీటర్స్ తీసుకోండి, డెవలప్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మా భూములు తీసేసుకోండి, నామమాత్రం పరిహారం ఇచ్చినా ఓకే అంటున్నారు. బఫర్ జోన్ దాటి ఎందుకు వస్తున్నారు? గాంధీ విగ్రహం ఎక్కడ వస్తుంది తెలుసా? ఈ సంగమ స్థానం, మూసి నదుల సంగమ స్థానం ఉంది, అక్కడ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ దగ్గర ట్రంపెట్ రోడ్డు వేసి పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం పెడుతున్నారు. అక్కడ క్లారిటీ ఉంది, అంటే మధు పార్క్ ఎలాంటి థ్రెట్ లేదు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్స్. ఏ డెవలప్మెంట్స్ వస్తున్నాయి చెప్తలేరు. ఏ టవర్ వస్తుంది, ఇక్కడ ఈ కమర్షియల్ జోన్ ఏమొస్తున్నది, ఇక్కడ ఏం రోడ్లు తీసుకుపోతున్నారు, ఇదంతా గప్చుప్పు, అంతా సీక్రెట్గా పెట్టారు. దానివల్ల అనుమానాలు వస్తున్నాయి గవర్నమెంట్ మీద. 3 ప్రత్యామ్నాయాలు ఇస్తున్నారు రైతులు. ఏమేం కావాలండి? ఇంకా భూమి అంటున్నారు, ఆల్టర్నేట్ ల్యాండ్ లేదు, పరిహారము ఏది అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పరిహారం ఇవ్వమంటున్నారు. ఆ పరిహారం ఇస్తేప్పుడు నువ్వు ఎకరానికి ఎకరం ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో కొన్ని తిరకాసు పెడుతున్నారు, రావచ్చు తిరకాసు పెడుతున్నారు. ఆ తిరకాసు మంచిది కాదండి. ఆ తిరకాసు ఎట్టుండాలి? ఇప్పుడు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము ఎట్లయితే 3 రెట్లు ఇస్తారో ఆ 3 రెట్లు ఇవ్వమంటున్నారు. ఒక ఎకరాన్ని విభజిస్తే ఆల్రెడీ బఫర్ జోన్లో పోతుంది, ఇంకా ఎకరాన్ని ఎట్లా విభజిస్తావు నువ్వు? అంటే ఏది 2600 లేకపోతే 2700 యాజ్ పర్ హుడా నామ్స్ ప్రకారం ఇస్తామంటున్నారు. అట్లా కాదు, గంపగుత్తగా ఇవ్వాలి ఒకటి. రెండవది, ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేస్తే మాకు రూపాయి కూడా అవసరం లేదు, మీకు గవర్నమెంట్కి రూపాయి అవసరం లేదు.
ఇంకేం కావాలి ఇంక 3 ప్రత్యామ్నాయాలు మీ ముందర పెట్టిండ్రు. ఆ 3 ఏ చూసుకుంటారు గవర్నమెంట్ మీదనే ఉన్నది ఇదంతా. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రైతులు సానుకూలంగా ఉన్నా కానీ ప్రభుత్వమే ఇక్కడ ప్రజలను, రైతులను కావచ్చు, మూసి పక్షాల పేరుతో తప్పుతో పట్టిస్తుంది అని చెప్పేసి ఆయన క్లుప్తంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇదే దేశంలో పూణేలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో, ల్యాండ్ రైతుల నుంచి తీసుకుంటే నష్టపరిహారం ఎట్లా ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటిది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరణం, ఆద్య టీవీ, హైదరాబాద్.